మోసపోయిన అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు అండగా జనసేన పార్టీ ఉంటుంది. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట తప్పిన జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు చేస్తున్నటువంటి నిరసన సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్న సందర్భంగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ వారి నిరవధిక సమ్మెకు మద్దతుగా ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరియు నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మరీదు శివరామకృష్ణ గారు జనసేన నాయకులు వారికి సంఘీభావం తెలుపుతూ వారి న్యాయపరమైన కోరికలను తీర్చే వరకు ఈ సమ్మెలో జనసేన పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. జై జనసేన. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, ముమ్ములనేని సునీల్ కుమార్, బండారు రాజు, చెరుకుపల్లి కిషోర్, నాగరాజు మరియు నియోజకవర్గ వీర మహిళా నాయకురాలు రామ్శెట్టి తేజస్విని పాల్గొన్నారు. అంగన్వాడీ వర్గ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి గత 3 రోజులుగా మీరు నిరవధిక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం 3 రోజులుగా నిర్వహిస్తున్న మీ అందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గం తరఫున, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మీకు మద్దతు తెలియజేయడానికి మేమందరం కూడా టౌన్ మా పార్టీ నాయకులు సునీల్ గారు, రాజు గారు, అలాగే మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కిషోర్ గారు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ న్యాయమైన సమస్యల్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనమేమీ గొంతెమ్మ కోరికలు అడగట్లేదు, అట్లాగే ఎమ్మెల్యేలకి లాగా మాకు రాచ మర్యాదలు కల్పించండి అని చెప్పి మనం అడగట్లేదు. ఈరోజు మనకి ఇవ్వాల్సిన మన పనికి మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనికి ఇవ్వాల్సినటువంటి వేతనం ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన దానికి అనుగుణంగా 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం అడుగుతూ ఉన్నాం. అలాగే తెలంగాణ కన్నా కూడా మాకు ఎక్కువ పని ఉంది కాబట్టి తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా పెంచి ఈరోజు మనం చేతు వేతనం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు మనం పనిచేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురైతే ఈరోజు హెల్త్ సమస్యలు మహిళలకి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటి అనారోగ్యానికి గురైనప్పుడు మనం సెలవు పెడితే ఈరోజు మనకి వేతనం కట్ అవుతూ ఉంది. కాబట్టి వేతనం కట్ అవ్వకుండా ఈరోజు మనకి మెడికల్ లీవ్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం అడుగుతూ ఉన్నాం. అలాగే మనకి ఏ అయితే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లకి ఈరోజు అద్దెలు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు రిలీజ్ చేయని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నాణ్యమైన సరుకులు ఈరోజు ఇవ్వని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా బయట చూసే వాళ్ళకి ఎట్లా ఉందంటే కేవలం మనం జీతాల కోసం మాత్రమే పనిచేస్తామని చెప్పి ఈరోజు పోరాడతామని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈరోజు నాణ్యమైన సరుకులు ఇస్తే లబ్ధి చేకూరేది ఎవరికమ్మా లబ్ధి చేకూరేది? ప్రజలకే కదా. ఎవరైతే మన అంగన్వాడీ సెంటర్లకు వచ్చి అక్కడ మనం పెట్టింది ఈరోజు తింటా ఉన్నారో వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ వెళ్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి మేలు జరిగింది. అట్లాగే ఈరోజు మనం పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యమిస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ ఎవరో కూడా ఈరోజు మన పోరాటం చేసుకున్నటువంటి శిబిరాల దగ్గరికి వచ్చి ఈరోజు మనకి సంఘీభావం తెలియజేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో మనం గత ప్రభుత్వం ఉండగా పోరాటం చేస్తే ఎక్కడ ధర్నా చేస్తే అక్కడికి వచ్చి అంగన్వాడీ సమస్యలకి మా ప్రభుత్వం వచ్చాక మేము పరిష్కారం చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు హామీలు ఇచ్చారు. మనకి ఎమ్మెల్యే గారు కూడా హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఎమ్మెల్యే మనకి ఎంత దూరంలో ఉన్నాడు? ఇక్కడికి ఎంత దూరంలో ఉన్నాడు? ఒక 2 కిలోమీటర్ల దూరంలో కూడా లేడు. ఇక్కడి నుంచి మనం గట్టిగా పిలిస్తే ఎమ్మెల్యే కోటలోకి వినపడింది. కానీ ఈరోజు 3 రోజులుగా నూజివీడు అనేక ప్రాంతాల నుంచి మహిళలు వచ్చి నూజివీడు నడిబొట్టులో కూర్చొని ఈ ధర్నా కార్యక్రమం చేస్తుంటే ఎమ్మెల్యే ఈరోజు కోటలో కూర్చొని ఏం చేస్తున్నాడు? గుడ్డి గుర్రాల పళ్ళు తోవే కార్యక్రమం చేస్తున్నాడు. మన సమస్యలు ఈరోజు ఇనే పరిస్థితి ఉందా? లేదు. వైఎస్ఆర్సీపీ రిజర్వేషన్ తెలుసా మీ అందరికీ? యువజన శ్రామిక రైతు పార్టీ. ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి యువజన అనే పదానికి ఏదైతే పెట్టుకున్నారో దానికి న్యాయం చేయట్లా. శ్రామిక అనే పదం ఏదైతే పెట్టుకున్నారో దానికి న్యాయం చేయట్లా. రైతు అనే పదం ఏదైతే పెట్టుకున్నారో రైతులకి లబ్ధి చేకూర్చిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడే నరసింహ చెప్పాడు.
ఈరోజు మన కుటుంబాల్లో పిల్లలందరూ కూడా చదువుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు కదా. ఏం యాత్ర చేశాడమ్మా? పాదయాత్ర ఏం చేసింది? పాదయాత్రలో అందరికి ముద్దులు పెట్టాడు. గుర్తుందా? అందరికి ముద్దులు పెట్టి పాదయాత్ర చేస్తే అందరూ కూడా వచ్చాక అమ్మో ఎంత ఆప్యాయంగా చూసుకుంటాడు మమ్మల్ని అందరినీ అని చెప్పి మనందరం కూడా సంతోషించాం. అమ్మో జగనన్న రావాలని చెప్పి పాటలు పాడాం. ఏం పాట అది? బాగా పాడారు అందరూ. కావాలి జగన్ అని చెప్పి మంచి పాటలు పాడాం మనం. ఇప్పుడు అందరూ కూడా పోవాలి జగన్ అంటున్నారు. ఎందుకని? ఈరోజు ఏదైతే మాట తప్పను మడిని తిప్పను అన్నాడో అన్నీ కూడా మాట తప్పటం మడిని తిప్పటమే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా దగ్గర నుంచి అన్నీ కూడా ఈరోజు మాట తప్పిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన కుటుంబాల్లో విద్యార్థులు చదువులు ముగించుకుని ఉన్నారు. ప్రతి నెల ప్రతి సంవత్సరం జనవరి 1కి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నాడు. ఒక్క సంవత్సరం అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం మీరు చూసారమ్మా. ఈరోజు డిఎస్సీలు బీఈడీలు చేసిన వాళ్ళకి టీచర్ పోస్టులు లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే శ్రామికులు ఈరోజు ఇందాక మనవాళ్ళు చెప్పారు పెట్టుబడిదారుల మీద పోరాటం అని చెప్పి పెద్ద ఫ్లెక్స్లు కడుతున్నారు. దొంగన అరిచిన సందంగా పెత్తందారులే వాళ్ళు, పెట్టుబడిదారులే వాళ్ళు ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? ఈరోజు పేదోళ్ళ మీద పోరాటం చేస్తూ వాళ్ళు పెట్టుబడిదారులు ఈరోజు క్లాసికల్ వార్ అని చెప్పి ముద్దు పేరు పెట్టి ఈరోజు ఆ పదాన్ని కూడా ఈరోజు అవహేళన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు ఉన్నారు. రైతులకు సంబంధించి తుఫాన్ వల్ల ఎంత నష్టపోయారో మన గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ కన్నీళ్లు తుడిచే నాదుడు లేడు, కనీసం వాళ్ళని పలకరించే నాదుడు లేడు, ధైర్యం చెప్పే నాదుడు లేడు, వాళ్ళని హక్కును చేర్చుకునే నాదుడు లేదు, పంట నష్టాన్ని అంచనా వేసిన పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్యే కోటలో కూర్చుని అన్నాడు తప్ప ఈరోజు పంట నష్టపోయిన ప్రాంతాలకు వెళ్ళి చూడని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం 3 రోజులుగా ఇక్కడ మనం చేస్తూ ఉంటే అధికారులకి చలనం లేదు, ప్రజాప్రతినిధులకు చలనం లేదు. దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ విధమైన రెస్పాన్స్ వస్తే మనకి? దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏమన్నా పట్టించుకుంటుందో? దున్నపోతు ఊరికి అలా జలతనిచ్చింది. మొత్తం ఎంత వర్షం కురిసినా కానీ జారిపోయి కింద పడిపోతుంది. కాబట్టి ఈ దున్నపోతులుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి చలనం వచ్చేలా అంగన్వాడీ పోరాటం ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మీ న్యాయమైన కోరికలు పరిష్కారం అవుతాయి అని చెప్పి మేము జనసేన పార్టీగా అభిప్రాయపడతా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నడి ఒడ్డున పెద్ద ఎత్తున రాష్ట్రం కలిసి ఉండగా అంగన్వాడీలు 2001, 2, 3 ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గత ప్రభుత్వం ఉండగా పోరాటం చేశారు. అప్పుడు పాలకులకు వ్యతిరేకంగా మన హైదరాబాద్లో మనం పోరాటం చేస్తుంటే మీ అందరూ కూడా పాల్గొని ఉంటారు. అప్పుడు మేమందరం కూడా స్టూడెంట్ యూనియన్ నాయకులుగా ఉన్నాం. అప్పుడు మన గుండెల మీద గుర్రాలని తొక్కించారు, గుర్రాలను ఎక్కించారు, మనల్ని లాఠీ చార్జీలతో రక్తం వచ్చారు. హైదరాబాద్ నడి ఒడ్డున మనల్ని కొట్టారు. పెద్ద ఎత్తున మనం పోరాటం చేసాం. ఆ పోరాట ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. మీరు కనుక ఇప్పుడు కూడా అంగన్వాడీ సమస్యలు పట్టించుకో